ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం మాట్లాడుకోబోయే టాపిక్ దేవరా మూవీ శాటిలైట్ రైట్స్ ఇంకా ఎందుకు అమ్మట్లేదు అండ్ ఎవరు ఎందుకు కొనట్లేదు అని చెప్పి చాలా మందికి అయితే సందేహాలు అయితే ఉన్నాయి. అసలు ఈ ప్రాసెస్ ఎందుకు ఇంత డిలే అవుతూ వస్తుంది మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే దేవరా మూవీ శాటిలైట్ రైట్స్ అయితే రీసెంట్గా ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ అయితే కొన్నది. మరి వాళ్ళు ఎవరు కొన్నారో డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 1 year అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంది. లాస్ట్ మంత్తో దాదాపు 1 year అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. దేవరా మూవీ శాటిలైట్ రైట్స్ అంటే అందరికీ తెలియకపోవచ్చు. శాటిలైట్ రైట్స్ అంటే ఏమీ లేదు, మన టీవీలో మన స్టార్మా కానీ లేకుంటే జెమినీ కానీ జీ తెలుగు కానీ ఈ టీవీ కానీ వాటిలో మూవీని కొనుక్కుంటే వాటిని శాటిలైట్ రైట్స్కి అయితే అమ్ముతారు. మనకి ఓటీటీ ఈ డిజిటల్ రైట్స్ రాకముందు ఈ శాటిలైట్ రైట్స్ మీద ఎక్కువగా మూవీస్ అయితే డిపెండ్ అయితే అయ్యాయి. బట్ డిజిటల్ రైట్స్ అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్, జీ5 ఇంకేంది జియో హాట్స్టార్ ఇవన్నీ రావడంతో ఈ శాటిలైట్ రైట్స్ కి డిమాండ్ అయితే తగ్గిపోయింది. అంటే ఒకప్పుడు శాటిలైట్ రైట్స్ మూవీకి ఎంత కావాలంటే అంత అమౌంట్ ఇచ్చి అయితే కొనేవారు. బట్ ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఈ డిజిటల్ రైట్స్ వాళ్ళు కూడా మేము దానికంటే ట్రిపుల్ ఇస్తాము, మాకు మూవీ ముందుగా అమ్మేయండి అని చెప్పి వాళ్ళైతే డీల్ చేసుకొని అమ్మేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ దానికే ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఒక శాటిలైట్ రైట్స్ యూజువల్గా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రాకముందు ఒక బిగ్ స్టార్ మూవీ మా టీవీ ఈ టీవీ కానీ రావాలని జీ తెలుగు కానీ లేకుంటే జెమినీ టీవీ మా టీవీలో లేకుంటే ఈ టీవీలో రావాలంటే దాదాపు 25 to 30 crores వరకు ఖర్చు పెట్టేవారు. అంతకుముందు ఇంకా 4 కోట్లు 5 కోట్లు ఉండేది. బట్ ఇప్పుడు ఓటీటీ ఈ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ రావడంతో ఒక్కసారిగా ప్రైస్ అనేది 50 కోట్ల పైనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ స్టార్ హీరోస్ ఎవరు మూవీ చూసుకున్నా మినిమం 50 కోట్ల పైనే అమ్ముతారు. సో దీని ద్వారా ఏమైంది, శాటిలైట్ రైట్స్కి అయితే వాళ్ళైతే కొనడం మానేస్తారు. ఎందుకంటే శాటిలైట్స్ థియేటర్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే 4 weeksకి డిజిటల్ రైట్స్లో వచ్చేస్తున్నాయి. ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రతి ఒక్క ఇంట్లో టీవీలో ఉంటాయి. సో ఇక మామూలుగా టీవీలో కొనేవారికి ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు కొనడం కూడా ఆపేశారు. చాలా మూవీస్కి ఏదో పెద్ద మూవీస్ అయితే కొంటున్నారు తప్ప మామూలుగా చిన్న చిన్న మూవీస్కి తక్కువ రేట్స్ ఇస్తే మాత్రం కొంటున్నారు, లేకుండా కొనట్లేదు. సో ఇలా ఈ ప్రాసెస్లో దేవరా మూవీ అనేది 1 year అయితే డిలే అవుతూ వస్తుంది. అరే ఎందుకురా ఇంత డిలే అవుతుంది, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో మూవీ దేవరా మూవీ అంత పెద్ద హిట్ అయిన మూవీకి ఎందుకు ఏ టీవీ కూడా ఇంకా కొనట్లేదు, వీళ్ళు ఎందుకు అమ్మట్లేదు? బేసిక్గా మనం మాట్లాడుకుంటే నాకు ఉన్న క్లారిఫికేషన్ ప్రకారం అయితే ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పే ఉంటా, దేవరా మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు వచ్చేసి దాదాపు 155 కోట్లు పెట్టి కొన్నారు. మొత్తం ఇండియాలో ఆల్ లాంగ్వేజ్ రైట్స్కి 155 కోట్లు పెట్టి కొన్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. ప్రీవియస్గా ఇంత హైయెస్ట్ పెట్టి ఏ స్టార్ హీరో మూవీకి కూడా సింగిల్ హీరోగా ఉన్న మూవీకి ఎవ్వరు కూడా కొనలేదు, నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ. దేవరా తర్వాత రిలీజ్ అయిన మూవీస్ పుష్ప 2 కానీ కల్కి కానీ. సో ఇప్పుడు పుష్ప 2కి దాదాపు 200 కోట్ల పైనే కొన్నారు, ఎందుకంటే అది సీక్వెల్ మూవీ, బిగ్ అయిపోయిన మూవీ హిందీలో కూడా. సో దానికి రైట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. దేవరా మూవీకి RRR మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర వస్తుంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు హ్యూజ్ అమౌంట్ 155 కోట్లు పెట్టి కొనడం అయితే జరిగింది. అండ్ ఇంత కోట్లు పెట్టి కొన్న తర్వాత వాళ్ళు ఒక డిమాండ్ అయితే చేశారు. మనము రీసెంట్గా అఖండ మూవీకి దాదాపు 80 కోట్లు పెట్టి కొన్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. అండ్ మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ 100 కోట్లు పెట్టి కొన్నారు. అండ్ అంతకుముందు చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా ఏ మూవీ చూసుకున్నా మన స్టార్ హీరోస్వి బిలో 100 కోట్లనే ఉంటాయి. బట్ దేవరా మూవీకి 155 కోట్లు పెట్టుకున్నారు. ఎందుకు ఇంత పెట్టుకున్నారు? వాళ్ళొక్క కండిషన్ అయితే పెట్టారు, ఈ 155 కోట్లు మేము ప్లే చేస్తున్నాం కాబట్టి యూజువల్గా అయితే ఒక 100 కోట్లు 120 కోట్ల డీల్ అయితే ఉంటుంది నెట్ఫ్లిక్స్ వాళ్ళతో మొత్తం ఆల్ లాంగ్వేజెస్కి. బట్ వీళ్ళు 155 కోట్లు ఇచ్చారు. అంటే యూజువల్గా ఈ రైట్స్ అనేవి శాటిలైట్ టీవీకి అమ్ముకుంటే అక్కడ నుంచి దాదాపు ఒక 50 కోట్లు 40 కోట్లు వస్తాయి అంతే. వీళ్ళు అవే మనం అమౌంట్ ఇచ్చేసి 1 year వరకు ఈ మూవీని ఎక్కడ అమ్మకూడదని చెప్పి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. సో దేవరా మూవీ ది శాటిలైట్ రైట్స్ ఎందుకు ఇంత డిలే అయ్యిందంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ రీజన్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు 155 కోట్లు పెట్టి కొన్నారు. అండ్ 1 year వరకు ఈ మూవీని ఎక్కడ ఏ శాటిలైట్ రైట్స్కి అమ్మకూడదు అని ఎక్కడ కూడా ప్లే చేయకూడదు అని చెప్పి ఒక కండిషన్ పెట్టుకున్నారు. దాని ద్వారా ఈ మూవీని 1 year అయ్యేంత వరకు ఏ శాటిలైట్ రైట్స్కి అమ్మలేదు. చాలా ఆఫర్స్ వచ్చాయి, ఎందుకంటే దేవరా మూవీ అనేది హ్యూజ్ బ్లాక్ బస్టర్, సాంగ్స్ కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ కానీ చూసే మూవీ అది. మరి అలాంటి మూవీ ఏ టెలివిజన్ ఛానల్ వదులుకుంటారు చెప్పండి? చాలా అమౌంట్ కోట్ చేశారు, చాలా మంది ఎగబడ్డారు కొనడానికి.
బట్ ఇక్కడ ఉన్న ఈ కండిషన్స్ వల్ల వీళ్ళు 1 year వరకు పోస్ట్ పోన్ చేసుకుంటే అయితే వచ్చారు. రీసెంట్గా September 27 అయితే వచ్చింది అండ్ 1 year అయితే కంప్లీట్ అయితే అయింది. సో ఇక మూవీని అయితే శాటిలైట్ రైట్స్ అయితే ఆల్ లాంగ్వేజెస్కి అయితే మళ్ళీ అమ్మేశారు. దాదాపు 100 కోట్ల పైనే అమ్మడం అయితే జరిగింది. ఒక్కటి కాదు, మొత్తం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని లాంగ్వేజెస్లో అమ్మేశారు. ఏ ఛానల్లో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో వాటి వివరాలు కూడా వచ్చాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. హిందీలో వచ్చేసి October 26న స్టార్ గోల్డ్ అయితే మూవీ అయితే ప్లే అయితే అవ్వబోతుంది. అలాగే మన తెలుగులో వచ్చేసి స్టార్మా వాళ్ళైతే కొనడం అయితే జరిగింది. వాళ్ళు ఇంకెప్పుడు ప్లే చేస్తారనేది అయితే మనకి ఇంకా పాడ్కాస్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ తమిళ్ వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛానల్ విజయ్ టెలివిజన్స్ అయితే కొన్నారు. విజయ్ ఛానల్ అనేది తమిళనాడులో ఎంత పెద్ద ఛానల్లో మనందరికీ మనందరికీ తెలుసు. అంటే మూవీ ప్రైమ్ టైంలో కానీ వేస్తే దేవర పార్ట్ కూడా విపరీతమైన అయిపోతే ఉంటుంది తమిళ్లో కూడా. సో విజయ్ టీవీ వాళ్ళైతే కొన్నారు. అండ్ కన్నడ వచ్చేసి స్టార్ సువర్ణ వాళ్ళైతే కొన్నారు. అండ్ మలయాళం వచ్చేసి ఏషియన్ నెట్ వాళ్ళైతే కొనడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే ఈ బ్రాంచ్లు అన్నిటికీ ఓనర్ మొత్తం జియోనే. సో జియో స్టార్ వాళ్ళు ఈ మూవీని హోల్సేల్గా స్టార్టెడ్ రేట్స్ అయితే కొనడం అయితే జరిగింది దేవర మూవీకి ఆఫ్టర్ 1 year అగ్రిమెంట్ తర్వాత. ఇప్పుడు క్లియర్ కట్గా మీకైతే అర్థమైంది అనుకుంటున్నారు ఎందుకు దేవర మూవీని ఇన్ని రోజులు అమ్మలేదు అండ్ ఎందుకు దేవర మూవీ ఇన్ని రోజులు టీవీలో రాలేదంటే 100 రోజులు నెట్ఫ్లిక్స్ వాళ్ళతో మనకున్న డీల్ ఒకటి. ఇప్పుడు ఆ డీల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మూవీ మెల్లగా అయితే సోల్డ్ అయితే చేసేస్తారు. సో దీని ద్వారా మనకి ఏంది యూజ్, టీవీలో టెలివిజన్ ప్లే చేయడం వల్ల బిగ్గెస్ట్ యూజ్ అవుతుంది. ఎందుకంటే అయిపోయి తాగుతారు మూవీకి. ఇప్పుడు మా టీవీలో కానీ మూవీ కానీ వేస్తుంటే స్టార్మాలా రిపీట్లో వేస్తాడు వాడు మూవీని, ఇంకా రిపీట్లో వేస్తాడు. ఆడియన్స్ అందరు రిపీట్లో చూస్తారు. అండ్ పార్ట్ 2 గురించి ప్రతి ఒక్కరు కూడా చూడని వాళ్ళు కూడా అప్పటివరకు మూవీ చూడని వాళ్ళు కూడా చూసి ఎదురు చూస్తారు. ఒక మూవీకి హైప్ పెరగాలంటే టెలివిజన్లో పక్కా వేయాల్సిందే. మన తెలుగులో ఈ మధ్య టీవీలో చూడడం మానేశారు, కానీ తమిళనాడు కానీ మలయాళం కానీ హిందీ కానీ అటు ఏ లాంగ్వేజ్, కన్నడ కానీ ఏ లాంగ్వేజ్లో చూసుకున్నా ఎక్కువ టీవీ వాచ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు అన్ని లాంగ్వేజ్లు అమ్మేశారు కాబట్టి మంచి టీఆర్పీ రేటింగ్ రావాలనేది కోరుకుందాం. అండ్ ఈ టీఆర్పీ రేటింగ్ తర్వాత మూవీకి పార్ట్ 2కి బిగ్గెస్ట్ హైప్ రావాలనేది నేనైతే కోరుకుంటున్నాను. సో ఇది గాయ్స్ స్టార్ గోల్డ్లో October 26కి అయితే మూవీ అయితే ప్రీమియర్ అయితే అవ్వబోతుంది. అండ్ ఫస్ట్ హిందీలో అయితే ప్లే అయితే చేస్తారు, తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తం అన్ని లాంగ్వేజ్లో ప్లే అయితే చేస్తారు. సో క్లియర్ కట్గా మీకైతే దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటో మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకెవడైనా కామెంట్ చేస్తే గట్టిగా ఈ వీడియోని అయితే వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి. ఇది రీజన్స్. అండ్ ఇప్పుడు మూవీని అయితే ఆల్ లాంగ్వేజెస్లో అయితే కొనేశారు, త్వరలో టీవీలో కూడా వస్తుంది. అండ్ ఇది ఓవరాల్గా వీడియో. అండ్ మీకు నచ్చిందా కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ అయితే చేసేసుకోండి. అఫీషియల్గా ఇప్పుడే కన్ఫర్మ్ అయితే అయిపోయింది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ మూవీ వచ్చేసి అయితే తొందరలోనే ఆల్ ఛానల్స్లో అయితే ప్రీమియర్స్ అయితే అవ్వబోతున్నాయి. మరి ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఈ దేవర మూవీని టీవీలో చూడడానికి కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.